మీరందరూ ఎందుకు అలా గొడవ పడుతున్నారు? ఒకరి మీద ఒకరు గొడవ పడుతున్నారా? గొప్పలు చెప్పుకుంటున్నారా? 1 కొరింథీ 12:18 ఏమని రాయబడినది? దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడని రాయబడినది. అవయములు అనేకములైనను శరీరం ఒకటే కదా. ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ శ్రమపడును కదా. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ సంతోషించును కదా. అలాగే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. కళ్ళు ప్రాముఖ్యమైనవే, చెవులు ప్రాముఖ్యమైనవే, నోరు ప్రాముఖ్యమైనదే, అవయములన్నీ ప్రాముఖ్యమైనవే. కానీ శిరస్సు కొలబడి ప్రతి అవయము పని చేయాలి కదా. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువే. దేవుడు తన కృపను బట్టి సంఘము అను తన శరీరంలో భాగాలుగా ఉంచి తన పనిని మనకు పంచాడు. దేవుని మహిమ కొరకే మనం పని చేయాలి, కానీ అతిశయించకూడదు.